వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. గెలుపోటముల ప్రయాణంలో నాయకులు మళ్లీ తమ పాత కోటలను వెతుక్కుంటున్నారా? జగన్ బెంగళూరు పర్యటనలు ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ లేక రాజకీయ అనివార్యతల? లోకేష్ పవన్ వీకెండ్ ప్రయాణాలు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతాయా? షటిల్ సర్వీస్ ఆరోపణల నేపథ్యంలో లోటస్ పాండ్కు వెళ్లడం సరైన నిర్ణయమేనా? వైసీపీ ఆవిర్భావం నుండి సాక్షిగా నిలిచిన లోటస్ పాండ్ మళ్లీ గర్జించబోతుందా? పాదయాత్ర తర్వాత తాడేపల్లికి మారిన జగన్ కు ఆ ఇల్లు అచ్చిరాలేదా? మకాం మార్పు ద్వారా జగన్ లో మళ్లీ పాత ఉత్సాహం కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ కేంద్రంగా సాగుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారంలో 2-3 రోజులు బెంగళూరు పర్యటనలో ఉండడంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇటు కూటమి నేతలు నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు కూడా వారాంతాల్లో హైదరాబాద్ బాట పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్ తన పాత వ్యూహాలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ తరచూ బెంగళూరు వెళ్లడాన్ని ప్రతిపక్షాలు బెంగళూరు టు తాడపల్లి షటిల్ సర్వీస్ అంటూ ఎద్దవ చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఊరును మర్చిపోవద్దు అన్న చందంగా ప్రజల మధ్య ఉండాల్సిన నాయకుడు పొరుగు రాష్ట్రాల్లో గడపడంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. విమర్శల ప్రభావం పార్టీ క్యాడర్పై పడకుండా ఉండాలంటే బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం జగన్కు ఏర్పడింది. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి జగన్ చేపట్టిన పాదయాత్రలు, రాజకీయ వ్యూహాలు, ఓదార్పు యాత్రల వరకు అన్ని లోటస్ పాండ్ నివాసం నుంచే రూపుదిద్దుకున్నాయి. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పాత గూటి బలం కొత్త గూటికి ఉండదన్న భావనతో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. 2012లో అఖండ విజయం సాధించే వరకు లోటస్ పాండ్ రాజకీయ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ సెంటిమెంట్ ను మళ్లీ యాక్టివేట్ చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని గమనిస్తే రాష్ట్ర సరిహద్దులు కేవలం భౌగోళికంగానే పరిమితమయ్యాయి. కానీ రాజకీయ వ్యూహాలన్నీ పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఏపీలోని కీలక నేతలందరికీ భాగ్యనగరంతో విడదీయలేని దశాబ్దాల కాల నాటి అనుబంధం ఉంది. కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు తమ అధికారిక బాధ్యతల నుంచి స్వల్ప విరామం దొరికిన వారాంతాల్లో హైదరాబాద్ లోని తమ నివాసాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తే విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు తానే గనుక హైదరాబాద్లోని లోటస్ పాండ్ను తన ప్రధాన రాజకీయ స్థావరంగా మార్చుకుంటే ఆ విమర్శించే నోళ్లకు తాళం వేయవచ్చని జగన్ యోచిస్తున్నారట. నలుగురు వెళ్లే బాటలో వెళ్తే తప్పు పట్టేవారు ఉండరన్నట్లుగా లోకేష్, పవన్ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నప్పుడు తాను తన పాత నివాసంలో ఉండటం రాజకీయంగా ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వదని ఆయన భావిస్తున్నారట. ఎద్దు దాటిన తర్వాత కట్టలు లెక్కపెట్టినట్లు అంటే పరిస్థితి పూర్తిగా చేజారిపోయి ప్రజల్లో నెగటివ్ ఇంప్రెషన్ పడిపోయిన తరువాత సరిదిద్దుకోవడం కంటే ముందే అప్రమత్తం అవడం మేలని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తాడపల్లి ప్యాలెస్ కు పరిమితమయ్యారన్న విమర్శలను పక్కన పెట్టి మళ్లీ తన పాత కోట వైసీపీ విజయాలకు చిరునామా అయిన లోటస్ ఫండ్ ను యాక్టివేట్ చేయడం ద్వారా అటు తెలంగాణలో ఉన్న పార్టీ క్యాడర్ కు, ఇటు ఏపీలో ఉన్న తన మద్దతు ఒక స్పష్టమైన సంకేతం పంపాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా బెంగళూరు పర్యటనల వల్ల వస్తున్న నాన్ లోకల్ ముద్రను చెరిపివేసి అందరూ ఉండే హైదరాబాద్ నుంచి తన వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడితే అటు ఇమేజ్ గ్రాఫ్ పెరగడమే కాకుండా విమర్శకుల హస్త్రాలను వారిపైకే మళ్లించే అవకాశం ఉంటుందని జగన్ గట్టి నమ్మకంతో ఉన్నారట. నాయకులు ఎక్కడ ఉన్నా ప్రజల మధ్య ఉన్నా అనే భావన కల్పించడం చాలా ముఖ్యం.
కంటికి కనిపించని దాని విలువ తగ్గుతుంది అన్నట్లుగా జగన్ తాడపల్లిలో లేదా బెంగళూరులో ఉంటే ప్రజలకు దూరం అవుతున్నారనే అభిప్రాయం బలపడుతుందట. అందుకే మళ్ళీ తన పాత కోట అయిన లోటస్ పాండ్ నుంచి రాజకీయ చక్రం తిప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాత జ్ఞాపకాలు, పాత వ్యూహాలే ఆయుధంగా జగన్ మళ్ళీ లోటస్ పాండ్ కు బాట పట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. బెంగళూరు పర్యటనలకు బ్రేక్ వేసి హైదరాబాద్ ను తన రాజకీయ కేంద్రంగా మార్చుకోవడం వల్ల వైసీపీకి మళ్ళీ తన పాత జోష్ వస్తుందా? లోటస్ పాండ్ సెంటిమెంట్ జగన్ కు మళ్ళీ కలిసొస్తుందా అన్నది వేచి చూడాలి.